ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 25, 26 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, మీరు మనసులో అవి కదిలించవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ప్రతి పరిస్థితిని ఈరోజు ప్రశాంతంగా గమనించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రోజులుగా ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు మళ్ళీ ముందుకైతే రావచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు ఈ సమయంలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మాటల్లో ఓర్పు పాటిస్తే అపార్థాలు తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబన్ను. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడ్ను. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడ్ను. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూన్ 25, 26 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. మీ జీవితంలో ఈ 2 రోజుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి పని భారం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీకు ఈ సమయంలో అయితే మీ ప్రతిభను గుర్తించే అవకాశం రావచ్చు. ఇక పై అధికారుల నుండి ఈ 2 రోజుల్లో మీకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో జీతాలు పెరగడం లేదా ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో కొత్త పరిచయాల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ ఒప్పందమైనా సరే పూర్తిగా చదివి మాత్రమే మీరు తరువాత అంగీకరించండి. ఇక ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి అయితే ఒక స్త్రీ వల్ల ఈ 2 రోజుల్లో ఊహించని మార్పు అయితే చూడబోతున్నారు. ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా మీ యొక్క దృష్టినైతే ఆకర్షిస్తుంది. అది మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినదే కావచ్చు. అలాగే లేదా కుటుంబ విషయానికి సంబంధించిన ఒక సమాచారం కూడా కావచ్చండి. ఈ 2 రోజుల్లో ఆ వార్తను మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే స్పందించడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ కుటుంబంలో ఉండే వ్యక్తి కావచ్చు, మీ యొక్క భాగస్వామి కూడా కావచ్చు, మీ యొక్క సోదరి కావచ్చు, లేదా బంధువు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితురాలు కూడా కావచ్చండి, లేదంటే ఉద్యోగానికి సంబంధించిన సహోద్యోగి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక్క చిన్న మాట
ఒక్క చిన్న సలహా లేదా ఒక సమాచారం మీ యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజుల్లో పూర్తిగా మార్చివేసే అవకాశం అయితే ఉంటుంది. మరికొందరికి ఆ స్త్రీ వల్ల చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరికొందరికి ఆమె చెప్పే నిజం వల్ల ఒక అపార్థం కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొందరికి ఆమె ద్వారా ఒక కొత్త అవకాశం లేదా ఒక కొత్త పరిచయం లేదా ఒక కొత్త నిర్ణయం జీవితానికి మలుపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రతి మార్పు అనేది మంచిదే, కానీ ఈ సమయంలో అది మంచిదే అని మీరు భావించి వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. భావోద్వేగాల కంటే మీరు వివేకంతో వ్యవహరిస్తే ఈ రోజుల్లో మీకు అనుకూలంగా మారుతుంది. ఇక ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. కొన్ని అపార్థాలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరానికి మీకు విశ్రాంతి ఇవ్వడం అవసరం. తగినంత నీరు త్రాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం మీకు చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ యొక్క కృషికి ప్రతిఫలం అయితే లభిస్తుంది. మీ జీవితంలో అయితే ఊహించని విధంగా ఒక కొత్త మలుపు కూడా ఈ 2 రోజుల్లో తిరిగే అవకాశం ఉంది. మీ జీవితంలో ఒక మహిళ ద్వారా వచ్చే ఒక మాట కావచ్చండి, ఒక సలహా కూడా కావచ్చు, లేదా ఒక అవకాశం పట్ల మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడే మార్పుకు నాంది కావచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో కొన్ని రంగాల వారికి అదృష్టం అనేది మీకు తోడుగా నిలుస్తుంది. అదే సమయంలో కొన్ని రంగాల వారికి మాత్రం ఓపిక, అప్రమత్తత అవసరం. మరి అనుకూలమైన రంగాలు ఏంటి అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు లేదా ఆర్థిక లాభాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో విద్యా రంగంలో ఉన్న విద్యార్థులకు చదువుపై మీకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు లేదా ఇంటర్వ్యూ లేదా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి కృషికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఈ 2 రోజుల్లో లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సమయంలో ప్రతికూలమైనటువంటి రంగాలు అయితే ఆర్థిక రంగం అండి. ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వాలంటే లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి. ఇక ఆరోగ్యం పట్ల అలసట, నిద్రలేమి వంటి ఒత్తిడి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. సమయానికి మీరు ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. స్నేహాలు మరియు బంధుత్వాలండి, మీ మాటకు ఈ సమయంలో కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజులు మీరు కోపంతో కాకుండా శాంతంగా మాట్లాడడం మంచిది. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి అయితే శ్రమకు తగిన ప్రతిఫలం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ 2 రోజులు ఓర్పుతో ఉంటే మీరు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సానుకూలమైన మార్పులు మీకు మీ తెలివితేటలతో ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త కావచ్చు, ఒక స్త్రీ ద్వారా వచ్చే సూచన కావచ్చు, ఒక స్త్రీ ద్వారా వచ్చే అవకాశం కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. నిలిచిపోయిన డబ్బు కూడా ఈ 2 రోజుల్లో చేతికి అందుతుంది.
ముఖ్యంగా ఈ 2 రోజుల్లో పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. కానీ వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య బంధం అనేది మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ఒకరితో ఒకరు మనసు విప్పుకొని మాట్లాడుకోవడం వల్ల మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ సమయంలో మీ భాగస్వామి తరపున మీరు ఆశించిన ప్రేమ పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ బంధంలో ఉన్న వారికి మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో పాత బంధువులు, పాత స్నేహితుల నుండి మీకు ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు గణపతి ఆరాధన, అలాగే మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.